వెంటనే వెనక్కి తీసుకోండి. పాఠ్య పుస్తకాల్లో సీఎం కేసీఆర్ పేరుతో తప్పుగా ముద్రణ, పేజీ చించేసి పంపిణీ చేయాలని తొలుతరి నిర్ణయం. విమర్శలు రావడంతో విద్యాశాఖ ఆదేశాలు. మరి ఎప్పుడు వంచిరవి? నిన్న మొన్న ఆ స్కూలు ఎప్పుడైతే రీఓపెన్ అయిందో అప్పటి నుంచి ఈ పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ ఈ ప్రభుత్వ స్కూల్లో పంపిణీ చేస్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి దాదాపు 6 నెలలు గడుస్తా ఉన్నా మరి పంపిణీ చేసే వాళ్ళకి కానీ ఆ ముద్రించిన వాళ్ళకి కానీ తెలియదా ఏ ప్రభుత్వం ఉన్నది, ఎవరు సీఎం అనేది తెలియదా? ఈ కనీసం ముందటి పేజీలో ఎవరు సీఎంగా ఉన్నారు, ఏది ముద్రిస్తున్నాం అనేది కూడా సోయి లేకుండా వంచుతారా? అట్లా వంచుతారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం, మరి ఇప్పుడు స్కూళ్ళు ప్రారంభం అవుతా ఉన్నాయి. మరి వాళ్ళకు మొదటి సంవత్సరంగా సీఎంగా కేసీఆర్ పేరుతో ఎట్లా ముద్రిస్తారు? వీళ్ళు పేజీ ఇంచేసి పంచాలన్నట. అది ఎట్లా? ముందటి పేజీ లేకుండా పిల్లలకు పుస్తకాలు ఎట్లా వంచుతారు? నాకు ఇట్లా మళ్ళీ విమర్శలు రావడంతో మళ్ళీ వాటిని అన్నింటినీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారట. ఇదెక్కడి కథ, ఇదేం కథ? విద్యాశాఖకు ఇంకా సీఎం కేసీఆర్ఏనా శీర్షికతో తెలుగు పాఠ్య పుస్తకాల్లో తప్పుడు ప్రచురణ. అధికారుల నిర్లక్ష్యంపై దిశ ప్రచురించిన కథనంపై స్పందించిన విద్యాశాఖ తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు పాఠ్య పుస్తకాల్లో ముందు మాట మార్చకుండా సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అని ముద్రించడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ముందు మాట ఉన్న పేజీని చించేసి పంపిణీ చేయాలని మొదట ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ దానిపైన సర్వత్రా విమర్శలు రావడంతో 1 నుంచి 10 తరగతుల తెలుగు పాఠ్య పుస్తకాలను తక్షణమే తిరిగి సేకరించి ఎంఆర్సీ వద్ద భద్రపరచాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు వాటిని చింపి తీసుకోవాలా, ముందు మాట చింపి తీసుకోవాలా అని అంటే ఆ పేజ్ ఎట్లా చింపుతారు? మీరు చేసిన తప్పేదో దాన్ని సరిదిద్దుకోవాలి కదా. మీరు పంపిణీ చేసే కంటే ముందే దాన్ని సరిదిద్దకుండా పేజీ చింపేయురి అని చెప్తే దాని మీద సర్వత్ర విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పుస్తకాలు అయితే వచ్చారో వాటి వాళ్ళ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు లేట్ అయితే ఏమవుతుండే? ఇది ఏదైతే మీరు చేసిరో మరి వాటిని సరిదిద్దుకునేందుకు ముందే చూసి ఒక వారం రోజులు లేట్ తర్వాత వంచితే ఏమవుతుండే? నష్టం జరిగేది ఉన్నదా? ఇప్పుడు మొత్తం ప్రభుత్వం మీద మీరు ఒక నిందేసినట్టు అయిపోయింది. ఒక చిన్న బురద జల్లి కార్యక్రమం చేసినట్టు. కాకపోతే ఇదేంది? సీఎం కేసీఆర్ అనట, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అట. అధికారులు ఎట్లున్నారో ఇక మీరే అర్థం చేసుకోవాలా. అధికారులు ఏ విధంగా ఉన్నారు అనేది. ఒకళ్ళేమో బడిబాట ఫ్లెక్సీ మీద సీఎం కేసీఆర్ ఫోటో ఉంటుంది, ఫ్లెక్సీ మీద స్కూల్ ముంగట కట్టే బడిబాట మీద. ఇగో ఈ పుస్తకాల మీద సీఎం కేసీఆర్ అని ఉంటుంది. కొన్నిటి ప్రభుత్వ ఏవైతే కార్యాలయం ఉన్నాయో, హాస్పిటల్ ఉన్నాయో వాటిలో కూడా ఇప్పటికీ కూడా సీఎం కేసీఆర్ అని కూడా కనబడతా ఉన్నాయి. ఏంది ఇది? మరి అధికారుల నిర్లక్ష్యం ఎట్లా జరుగుతూ ఉన్నది? మరి వీళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లా ఈ తప్పులకు ఎవరైతే పాల్పడతా ఉన్నారో. 6 నెలలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీరు ఎందుకు దీన్ని సరిదిద్దలేరు? ఇంకా మరి లోకల్గా ఉన్న నాయకులు కూడా చూసుకోవాలి కదా. అరే మా ప్రభుత్వం వచ్చింది, ఈ ఫ్లెక్సీలు ఎందుకు ఉంటాయి బై, ఇంకా ఈ ఫోటోలు ఎందుకు కనబడుతున్నాయి బై అని చెప్పేసి వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు కూడా చెప్తలేరు.